ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత మాసాంతరములో ధనుస్సు రాశి జాతకులకి కొంత జీవిత భాగస్వామితో అపారమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది. అది చాలా ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు కూడా తమ కష్టాలని, తమ ఇబ్బందులని, తమ బాధలని కష్టాలుగా, ఇబ్బందులుగా, బాధలుగా చూడకండి. మళ్ళీ మీరే అన్నారు కదండి కష్టాలు, ఇబ్బందులు, బాధలు అని. మరి అవి చూడకపోతే ఎట్లా? ఇవి సర్వసాధారణం. ఇవాళ భార్య ఉద్యోగం చేస్తోంది, భర్త ఉద్యోగం చేస్తున్నాడు, 19 సంవత్సరాలు వస్తే పిల్లలు కూడా ఉద్యోగం చేస్తున్నారు. తద్వారా మనం అనుకుంటున్నాం ఇంతమంది చేసినా కూడా 4 వేళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. రోగాలు. పూర్వం ఒక్కడు ఉద్యోగం చేస్తే ఇంట్లో అందరికీ ఆరోగ్యం ఉండేది. ఎందుకంటే స్త్రీలు ఇళ్లపట్టన ఉండి చక్కటి భోజనాన్ని భర్తకి కానీ పిల్లలకి కానీ పెట్టేవారు. ఇవాళ మనం తినే పదార్థాలన్నీ కూడా కలుషితమై అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అలా అని చెప్పి మనం కూర్చుని ఇంట్లోనే ఉండలేము. కాబట్టి మనము ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా స్త్రీ తన యొక్క బాధ్యతను విస్మరించకూడదు. అలాగే పురుషుడు కూడా నేను తిననులే, నాకు వద్దులే, నేను ఇది చెయ్యనులే అని అనకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటే చక్కటి భోజనాన్ని చేసి చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. చక్కటి ఆరోగ్యము అంటే చక్కటి ఆనందము అని అర్థము. ఇంట్లో ఆనందంగా ఉండవచ్చు. తద్వారా రోగ భయాల నుంచి ఈ పౌర్ణమి తర్వాత ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్ మాసంలో బయటపడతారు. అలాగే ఏ విషయం ఉన్నా సరే, అంటే ఏది గోప్యముగా భార్యాభర్తల మధ్యన ఉండకూడదు. ముఖ్యంగా భర్త దగ్గర ఏ విషయము కూడా గోప్యముగా ఉండకూడదు. ఏది ఉన్నా భర్త భార్యకి చెప్పాలి. భార్యలకి ఇప్పుడంటే అనేక వ్యవహారాలు ఉంటున్నాయి, కానీ పూర్వం లేవు కదా. అయినప్పటికీ ఏ సమస్య ఉన్నా ఆడవారు భర్తతో చర్చించాలి. మా ఆయనకి కోపం అండి, మా ఆయన అరుస్తాడండి, ఆయన అర్థం చేసుకోడండి అని మనం అనకూడదు. అర్థము చేసుకునే విధానంగా తెలియచేయాలి. అది స్త్రీ యొక్క లక్షణం. అర్థము చేసుకునే విధానముగా భర్త ఉండాలి. అది పురుషుడి లక్షణం. తద్వారా సంసారము నిలుస్తుంది. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాము, కొన్ని గ్రహస్థితుల రీత్యా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క నూతన దంపతులే కానీ, కొంత వివాహమై 7, 11, 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వారు నిలకడగా ఉండాలి. ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారవేత్తలకి కానీ, ఇత్యాది వ్యవహారములు చేసుకునేటువంటి వారికి కానీ శుభమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మాసము చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది. ముందుగానే చెప్పాను, మనము ఎవరము, మనవారు ఎవరు అనేది మనం పసిగడతాం. తద్వారా అపారమైనటువంటి కీర్తిని ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. ఈ యొక్క మాసములో ధనుస్సు రాశి జాతకులు తప్పనిసరిగా ఓం శ్రీం హ్రీం లలితాంబికాయై నమః అనేటువంటి నామాన్ని 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు స్మరణ చేస్తూనే ఉండండి కుదిరినప్పుడల్లా. దేవీ నవరాత్రులలో విశేషమైనటువంటి పూజాది క్రతువులని మీ గోత్రనామాలతో చేయించండి. వంశము వృద్ధి చెందుతుంది. నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి
నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజ, మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటారు. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేము. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి రెండు పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే, ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.